బ్రో. హాయ్, మీ పేరు? విష్ణు. 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలో రావాలని మీరు కోరుకుంటున్నారు? 2020 ఆర్ 2024? 2024 వైసీపీ. ఎందుకని? సో ఎందుకంటే చూసుకుంటే మన కరప్షన్ చాలా వరకు తగ్గింది. సో ఒకప్పుడు చూసుకుంటే ఒక పోలీస్ వాడు పట్టుకుంటే ఆడికి ఒక 100-200 ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పోలీస్ వాడు పట్టుకుంటే అది గవర్నమెంట్కి 200-100 ఆన్లైన్లో ఫైన్ వేస్తున్నాడు, ఆన్లైన్లో జనాలు కడుతున్నాము. అదే చూసుకుంటే ఒక 5 years బ్యాక్ చూసుకుంటే మనం ఏదైనా ఒక సర్టిఫికేట్ కావాలని ఒక మీ సేవ ఒక ఇంకోడకపోతే అక్కడ నార్మల్ ఒక 15-16 అయితే అక్కడ ఒక 200 కట్టాల్సి వచ్చింది. అంటే ప్రతి ఒక్క చోట కూడా కరప్షన్ ఉంది. ఇప్పుడు చూసుకుంటే అది మ్యాక్సిమం మనకు తగ్గిపోయింది, మొత్తం కూడా ఆన్లైన్లో చేసుకుంటున్నాం మనం. అవునా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సంక్షేమ పథకాలు మీకు ఏ సంక్షేమ పథకం నచ్చిందంటారు? విద్యా దీవెన, మెయిన్లీ స్కూల్ డెవలప్మెంట్స్. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా స్కూల్స్ని ఎవరిని కూడా పట్టించుకోరు. మన పక్కన స్టేట్స్ పోలిస్తే కదా వాళ్ళకి ఓట్లు ఉండవు కాబట్టి స్కూల్ పిల్లలకి మ్యాక్సిమం స్కూల్స్ని ఎవరు పట్టించుకోరు. బట్ ఆ స్కూల్స్ని డెవలప్ చేస్తున్నాడు, వాళ్ళకి ఓట్లు లేకపోయినా కానీ ఫ్యూచర్లో కూడా వాళ్ళే కదా ఓట్లు వేసేది. సో వాళ్ళ కోసమే కదా మొత్తం. అంటే ఆ పిల్లలు బాగుంటేనే రేపొద్దున మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇప్పుడు స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు లేకపోతే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేస్తున్నారా? స్కూల్స్ ప్లస్ ఎడ్యుకేషన్ రెండు డెవలప్ అవుతున్నాయి కదా. ఇప్పుడు చూసుకున్నట్లయితే స్కూల్ పిల్లలకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ పైన కంప్యూటర్స్ కానీ ట్యాబ్స్ కానీ ఇలా ఇచ్చి ఆన్లైన్ ఎడ్యుకేషన్ పైన కూడా వాళ్ళకి కొద్దిగా గ్రిప్ వచ్చేలా చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సంక్రాంతి కానుక కానీ రంజాన్ తోఫా కానీ వీళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళారు 5 సంవత్సరాల వరకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరం కూడా ఏమీ ఇవ్వలేదు. ఎందుకని అంటారు ఈ డిజాస్టర్ జరిగింది? అంటే సంక్రాంతి కానుక అంటే అక్కడ వచ్చే మహా అయితే 1 కిలో బెల్లం, తర్వాత 1 కిలో పందిపప్పు. మహా అయితే మీకు మహా వచ్చి లేకపోతే పేద ప్రజలకి అది మహా కాదు, చాలా ఇంపార్టెంట్. దానికి మీరేమంటారు? అది సంక్రాంతి కానుక ఆయన పండుగ కోటే ఇచ్చాడు, వీళ్ళు ప్రతి నెల ఇస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల రేషన్ కూడా ఇచ్చేవారు. దాంతోపాటు బోనస్గా సంక్రాంతి కానుక కానీ రంజాన్ తోఫా కానీ ఇలా ఇచ్చుకుంటూ పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేదంటారు? సో ఇప్పుడు సేమ్ చంద్రబాబు ఇచ్చినవే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన రూల్ ఏం లేదు. దాంతోపాటు అమ్మబడి అని పేద ప్రజలకు హెల్ప్ అవుతుంది కదా ఇచ్చుకుంటూ వెళ్తే. సో అవును, సేమ్ ఈ అమ్మబడి కూడా పేద ప్రజలకే కదా ఇస్తున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళకి ఏం ఇవ్వట్లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు ఒక రూట్లో చేస్తాడు, జగన్ ఇంకొక రూట్లో చేస్తున్నాడు, అంతే డిఫరెన్స్. ఇప్పుడు 2024 ఎలక్షన్కి వచ్చేటప్పుడు అక్క చెల్లెమ్మలో ఒక మాట ఇచ్చారు, మద్యపాన నిషేధం చేస్తారు, 5 స్టార్ హోటల్స్కి ఒకటే పరిమితం చేస్తానండి. ఇప్పుడు అదే మద్యపానం మీద గవర్నమెంట్ ఇన్కమ్ వచ్చే స్టేజ్లోకి వచ్చారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా 100% ఫుల్ఫిల్ చేస్తామని చెప్పలేము, కానీ ఉన్న వాళ్ళల్లో ఎవరు బెటర్ అంటే జగన్. కాబట్టి ఇలా ఉన్న అన్నీ ఫుల్ఫిల్ చేశాడని కాదు కానీ సో మ్యాక్సిమం చేయడానికి ట్రై చేశాడని. ఇప్పుడు ఓవరాల్గా 175కి ఎన్ని సీట్లు వస్తాయని అంటున్నారు? సో అప్రాక్సిమేట్లీ 110 to 120. బ్రో అప్పులు చాలా తెచ్చాడు, దానివల్ల అభివృద్ధి ఏం జరగట్లేదు అంటున్నారు కదా. ఇంకా ముందు ఆ బడేనంతా ప్రజల మీదే పడుద్ది, ఇంకెంత అప్పు తెస్తాడు అని చెప్పి భయపడుతున్నారు. దానిపై మీరేమంటారండి? సో అంటే లాస్ట్ 5 years ముందు అప్పు తీసుకురాలేదంటారా? రీసెంట్గా మన పక్క రాష్ట్రం టీఎస్ స్టేట్లో రీసెంట్గా ఒక 110-120 రోజులు అవుతుందేమో, ఈ 120 రోజులు అప్పు తీయలేదు. అది బ్రో 10 లక్షల కోట్లు అంటున్నారు, అది చాలా ఎక్కువ కాదు బ్రో, మీరు కూడా ఆలోచించండి. 10 లక్షల కోట్లు అనేది ఎగ్జాక్ట్గా మాకు తెలియదు, ఏదో మనం న్యూస్ ఛానల్లో లేకపోతే ఇక్కడ అక్కడ చూసి చెప్పుకోవడమే తప్ప ఎగ్జాక్ట్గా అనేది నాకు కూడా తెలియదు అండ్ మీకు కూడా తెలియదు. ఓకే, థ్యాంక్ యూ.